అమిగోస్ ఐఏఎస్. మనం ఈ సిరీస్లో లాస్ట్ 1 year కరెంట్ అఫైర్స్ యొక్క రివిజన్ చూద్దాం. సో లాస్ట్ 1 year కరెంట్ అఫైర్స్ రౌండప్, కంప్లీట్ లాస్ట్ 1 yearలో ఏమేమి కరెంట్ అఫైర్స్ జరిగాయి అనేది మనము సెక్షన్ వైజ్, ఒక్కొక్క టాపిక్ వైజ్ అనేది మనం చూసుకుంటూ వద్దాము. సో మనము ఈ వీడియోలో లాస్ట్ 1 yearలో ఉన్న ఫస్ట్ ఇన్ ఇండియా అండ్ వరల్డ్ అంటే సూపర్లేటివ్స్కి సంబంధించింది లాస్ట్ 1 yearలో మన ఇండియాలో కానీ ప్రపంచంలో కానీ ఫస్ట్ ర్యాంకింగ్స్ అంటే ఫస్ట్ ఇనిషియేటివ్స్ ఏమేమి ఉన్నాయి అని అన్నీ మనం చూసుకుంటూ వద్దాము. సో ఇందులో భాగంగా ఫస్ట్ మనం ఏం చూడబోతున్నామంటే విచ్ సిటీ విల్ బికేమ్ ఇండియాస్ ఫస్ట్ వెట్లాండ్ సిటీ. సో ఏ సిటీ ఫస్ట్ వెట్లాండ్ సిటీ అవ్వబోతుంది. ఈ వెట్లాండ్ సిటీ ఒక ఇచ్చేది మనం దేని కింద అంటే రామ్సర్ కన్వెన్షన్ కింద మనం తీసుకోవడం జరుగుతుంది. సో ఏ సిటీలో అయితే ఎక్కువ వెట్లాండ్స్ ఉన్నాయో వాటిని వెట్లాండ్ సిటీ కింద వస్తుంది. సో మనం అప్లై చేసాము. ఏ సిటీతో అప్లై చేసామంటే ఉదయపూర్. సో రాజస్థాన్లో ఉన్న ఉదయపూర్ సిటీకి మనం ఫస్ట్ వెట్లాండ్ సిటీగా రికగ్నిషన్ రావడం కోసం మనం అప్లై చేయడం జరిగింది. సో ఇక్కడ ఉన్న మేజర్ వెట్లాండ్స్ ఏంటో మనం చూద్దాము. సో ఇక్కడ ఉన్న మేజర్ వెట్లాండ్స్ ఒకటి పికోలా, ఫతే సాగర్, రాంగ్ సాగర్, స్వరూప్ సాగర్, దూద్ తలై. సో ఈ మేజర్ 5 lakes మన ఉదయపూర్ సిటీలో ఉన్నాయి. సో అందుకు దీనికి ఫస్ట్ వెట్లాండ్ సిటీకి మనం అప్లై చేయడం జరిగింది. సో ఇది ఏ కన్వెన్షన్ కింద చూస్తే రామ్సర్ కన్వెన్షన్ ఆన్ వెట్లాండ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్. నెక్స్ట్ ఇప్పుడు వరకు ఎన్ని గ్లోబల్ వెట్లాండ్ సిటీస్ ఉన్నాయని చూస్తే 42 గ్లోబల్ వెట్లాండ్ సిటీస్ ఉన్నాయి. ఇప్పుడు ఇండియా ఇంకో కొత్తది అప్లై చేసింది. సో మనం వెట్లాండ్స్ గురించి ఇన్ఫర్మేషన్ కానీ మనం చూసామంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న వెట్లాండ్స్ టోటల్ ఎన్ని ఉన్నాయని చూస్తే ఆంధ్రప్రదేశ్లో టోటల్ వెట్లాండ్స్ 75 వెట్లాండ్స్ అనేది ఉండడం జరిగింది. సో ఇందులో మన ఆంధ్ర తెలంగాణలో ఎన్ని వెట్లాండ్స్ ఉన్నాయని చూస్తే ఆంధ్ర తెలంగాణ కలిపి ఒకటే వెట్లాండ్ ఉంది, అది కూడా ఆంధ్రప్రదేశ్లో కొల్లేరు లేక్. సో ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొల్లేరు లేక్ ఇస్ ఈ 75 వెట్లాండ్స్లో ఓన్లీ వెట్లాండ్. సో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వెట్లాండ్స్ ఏ స్టేట్లో ఉన్నాయి? సో మనకి మొత్తం ఇండియా వైడ్ 75 ఉంటే ఈ 75లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వెట్లాండ్స్ ఏ స్టేట్లో ఉన్నాయని మనం చూస్తే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వెట్లాండ్స్ తమిళనాడులో ఉన్నాయి. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వెట్లాండ్స్ తమిళనాడులో ఉన్నాయి. సో ఈ వెట్లాండ్స్ని మనం కన్జర్వ్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఇందులో భాగంగా సెంట్రల్ గవర్నమెంట్ చాలా కొత్త ఇన్నోవేటివ్ ఇనిషియేటివ్స్తో రావడం జరిగింది. సో అందులో మనం ఒకటి చూస్తే ఒకటి వెట్లాండ్స్ కన్జర్వేషన్ అండ్ మేనేజ్మెంట్ రూల్స్ 2017, వెట్లాండ్స్ కన్జర్వేషన్ అండ్ మేనేజ్మెంట్ రూల్స్ 2017. ఇంకొకటి మనం చూస్తే అమృత్ ధరోహర్, మన బడ్జెట్లో అనౌన్స్ చేయడం జరిగింది వెట్లాండ్స్కి సంబంధించి అమృత్ ధరోహర్. దీని కింద ఏంటంటే నెక్స్ట్ 3 yearsలో వెట్లాండ్స్ని ఇండిజినియస్ లోకల్ మెథడ్స్ యూజ్ చేసుకొని కన్జర్వ్ చేయడము. నెక్స్ట్ ఇంకొక స్కీమ్ అమృత్ సరోవర్ మిషన్. అమృత్ సరోవర్ కింద ఎవ్రీ డిస్ట్రిక్ట్లో 75 పాండ్స్ని మనం డెవలప్ రీజువినేట్ అయితే పాడైపోతున్నాయో వాటిని రీజువినేట్ చేయాలి. దాంట్లో భాగంగా మిషన్ అమృత్ సరోవర్. సో ఇవి కాకుండా మన రామ్సర్ కన్వెన్షన్ కింద మనం చూసామంటే ఒకటి మాంట్రియాక్స్ రికార్డ్ అని ఒకటి ఉంటుంది. ఈ మాంట్రియాక్స్ రికార్డ్, ఈ రికార్డులో ఇప్పుడు ఎన్ని వెట్లాండ్స్ ఉన్నాయి? ఈ మాంట్రియాక్స్ రికార్డులో ఇప్పుడు ఎన్ని వెట్లాండ్స్ ఉన్నాయంటే ఇంతకుముందు ఫస్ట్ అందులో లింక్ అయింది వెట్లాండ్ మనం చూసామంటే ఆ వెట్లాండ్ చిలికా లేక్. కానీ ఇప్పుడు చిలికా లేక్ మాంట్రియాక్స్ రికార్డ్ కింద తీసేయడం జరిగింది. ఈ మాంట్రియాక్స్ రికార్డులో ఏమేమి వెట్లాండ్స్ పెడతారు అంటే ఏవైతే ఎక్కువ డ్యామేజ్ జరిగాయో, టోటల్ ఎన్విరాన్మెంటల్ చేంజ్ జరిగిందో వాటిని మాంట్రియాక్స్ రికార్డ్ కింద పెడతారు. అందులో ఇంతకుముందు చిలికా లేక్ ఉండేది, ఇప్పుడు ఆ చిలికా లేక్ని తీసేయడం జరిగింది. ఇప్పుడు 2 ఉన్నాయి. ఒకటి లోక్తాక్ లేక్, మణిపూర్లో ఉన్న లోక్తాక్ లేక్, దీన్ని ఫ్లోటింగ్ లేక్ అని కూడా అంటారు. అక్కడ కేబుల్ ల్యాంజో నేషనల్ పార్క్ అనే ఒక మేజర్ నేషనల్ పార్క్ ఉండడం కూడా జరిగింది. అది కాకుండా కియోలాడో లేక్ ఏదైతే రాజస్థాన్లో ఉందో దానికి ఈ 2 లేక్స్ మాంట్రియాక్స్ రికార్డులో ఉండడం జరిగింది. సో ఇది వెట్లాండ్ సంబంధించింది. సో ఇండియాస్ ఫస్ట్ వెట్లాండ్ ఉదయపూర్ సిటీ ఇన్ రాజస్థాన్. సో నెక్స్ట్, సో విచ్ స్టేట్ became the first state to take steps to ensure minimum wages for gig workers? సో మనం ఇప్పుడు చూస్తున్నాము ఈ డెలివరీ బాయ్స్, జొమాటో, ఓలా, డ్రైవర్ సంబంధించిన ఓలా, ఉబర్, ర్యాపిడో వీళ్ళు ఎక్కువైపోయారు. గిగ్ వర్కర్స్, టెంపరీ వర్కర్స్ ఎక్కువయ్యారు.
వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ సెక్యూరిటీ అవసరము. ఇన్ని రోజులు ఆర్గనైజ్డ్ అన్ఆర్గనైజ్డ్ ఎంప్లాయీస్ వాళ్ళకంటూ సపరేట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఉన్నాయి. ఇప్పుడు గిగ్ వర్కర్స్ కూడా ఎంప్లాయ్మెంట్ సెక్యూరిటీ కావాలి, అదేవిధంగా మినిమం వేజెస్ అనేది రిసీవ్ అవ్వాలి. అందుకని ఫస్ట్ ఏ స్టేటు మినిమం వేజెస్ ప్రిస్క్రైబ్ చేసింది గిగ్ వర్కర్స్ కంటే అది జార్ఖండ్. జార్ఖండ్ is the first state to take steps to ensure minimum wages for workers. సో వర్కర్స్కి మినిమం వేజెస్కి ఫస్ట్. ఇది కాకుండా రాజస్థాన్ కూడా గిగ్ వర్కర్స్ బిల్తో రావడం జరిగింది. అది కూడా ఎంప్లాయ్మెంట్ సెక్యూరిటీకి సంబంధించింది మరియు సోషల్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి అనే ఉద్దేశంతో రాజస్థాన్ గిగ్ వర్కర్స్ బిల్తో రావడం జరిగింది. అది కాకుండా అది సోషల్ సెక్యూరిటీ మేజర్గా, ఇక్కడ మినిమం వేజెస్. నెక్స్ట్ ఇప్పుడు ఈ మినిమం వేజెస్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ లా ఏదైతే ఉందో అందులో స్పెషల్గా గిగ్ వర్కర్స్ గురించి కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇంతకుముందు ఓన్లీ అన్ఆర్గనైజ్డ్ అండ్ ఆర్గనైజ్డ్ ఉంటే ఫస్ట్ టైం గిగ్ వర్కర్స్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. అది ఏ లా అంటే కోడ్ ఆన్ వేజెస్ 2019. కోడ్ ఆన్ వేజెస్ 2019. ఈ కోడ్ ఆన్ వేజెస్ చూసామంటే ఇది ఎలా వచ్చింది అంటే ఇంతకుముందు ఏవైతే లేబర్ లాస్ ఉన్నాయో వీటిని కన్సాలిడేట్ చేసి 4 కోడ్స్ తీసుకొచ్చారు. సో ఈ కోడ్ ఆన్ వేజెస్ కింద ఏమేమి లాస్ కన్సాలిడేట్ చేయడం జరిగింది అనేది మనం చూస్తే, ఒకటి పేమెంట్ ఆఫ్ ద వేజెస్ యాక్ట్ 1936, పేమెంట్ ఆఫ్ ద వేజెస్ యాక్ట్ 1936. ఇంకోటి మినిమం వేజెస్ యాక్ట్ 1948, మినిమం వేజెస్ యాక్ట్ 1948. పేమెంట్ ఆఫ్ బోనస్ యాక్ట్ 1965, ఈక్వల్ రెమ్యునరేషన్ యాక్ట్ 1976. సో ఇవి కన్సాలిడేట్ చేసి ఒక లేబర్ కోడ్ అనేది తీసుకొచ్చారు. సో ఇది కోడ్ ఆన్ వేజెస్ 2019. సో ఇది నెక్స్ట్ ఇంపార్టెంట్ మనకి ఇండియాస్ ఫస్ట్ కార్టోగ్రఫీ మ్యూజియం. ఇండియాస్ ఫస్ట్ కార్టోగ్రఫీ మ్యూజియం అనేది ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు అనేది మనం చూడాలి. సో ఈ కార్టోగ్రఫీ మ్యూజియం అంటే ఏందో అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. కార్టోగ్రఫీ మ్యూజియం అంటే జోగ్రఫికల్ ఫీచర్స్, మన గ్లోబ్ కానీ మౌంటైన్స్ కానీ ప్లేన్స్ని కానీ క్లియర్గా చూపించేవి. కార్టోగ్రఫీ బేసికలీ 3 డైమెన్షనల్ మ్యూజియము. మనం ఆ మ్యూజియంలోకి వెళ్ళామంటే ఒక్కొక్క పిక్చర్ కింద మొత్తం 3D షేప్స్లో ఇండియా మ్యాప్ కానీ చూపించారంటే విత్ 3D షేప్ మౌంటైన్స్, ప్లేన్స్, ప్లాట్యూస్ అనే ఎలా ఉన్నాయి విత్ కలర్స్ ఆ మ్యూజియంలో మనం చూడగలము. వాటిని కార్టోగ్రఫీ మ్యూజియం అని అంటారు. బేసికలీ జోగ్రఫికల్ ప్లేసెస్ని చూపిస్తారు. సో ఈ ఇండియాస్ ఫస్ట్ కార్టోగ్రఫీ మ్యూజియం ఎక్కడ ఓపెన్ అయ్యింది అని మనం చూసామంటే అది ముసోరీ. సో ముసోరీలో ఇండియాస్ ఫస్ట్ కార్టోగ్రఫీ మ్యూజియం అనేది ఓపెన్ అయింది. సో దీనికి పెట్టిన పేరేంటి, ఈ కార్టోగ్రఫీ మ్యూజియంకి పెట్టిన పేరేంటని చూసామంటే జార్జ్ ఎవరెస్ట్ కార్టోగ్రఫీ మ్యూజియం. జార్జ్ ఎవరెస్ట్ కార్టోగ్రఫీ మ్యూజియం. మరి ఎవరు ఈ జార్జ్ ఎవరెస్ట్ అని మనం చూసామంటే జార్జ్ ఎవరెస్ట్ ఈజ్ ద ఇండియాస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సర్వేయర్. సో జోగ్రఫికల్ సర్వేయర్ ఇతను వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ జోగ్రఫికల్ సర్వేయర్. ఇండియాస్ యొక్క కంప్లీట్ జోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడంలో ఇతని యొక్క కాంట్రిబ్యూషన్ చాలా ఉంది. అతనికి గుర్తింపుగా దీని పేరు జార్జ్ ఎవరెస్ట్ కార్టోగ్రఫీ మ్యూజియం. సో ఇది ఎక్కడ ఉంది, ముసోరీలో ఉంది. సో మనం చూడొచ్చు ద మ్యూజియం కంటైన్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద హిస్టరీ ఆఫ్ కార్టోగ్రఫీ. అసలు ఈ కార్టోగ్రఫీ అనేది ఎలా డెవలప్ అవుతూ వచ్చింది, ఒక అట్లస్ లాంటి మ్యాప్స్ ఎలా వచ్చాయి, ఇన్స్ట్రుమెంట్స్ రిలేటింగ్ టు కార్టోగ్రఫీ. సో ఏమేమి ఇన్స్ట్రుమెంట్స్ యూస్ చేసుకొని ఈ కార్టోగ్రఫీ అని డిజైన్ చేయగలుగుతుంది అనేది. నెక్స్ట్ గ్రేట్ ఇండియన్ సర్వేయర్స్ గ్రేట్ ట్రిగ్నోమెట్రిక్ సర్వే. కార్టోగ్రఫీ అంటే ఏంటి, స్టడీ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ మేకింగ్ అండ్ యూజింగ్ మ్యాప్స్. సో ఒక ఇండియా మ్యాప్ కానీ ఆంధ్రప్రదేశ్ మ్యాప్, తెలంగాణ మ్యాప్ అనేది ఎట్లా అనేది కార్టోగ్రఫీ కింద ఉంటుంది. సో ఇది ఇండియాస్ ఫస్ట్ కార్టోగ్రఫీ మ్యూజియం. సో ఇవి కాకుండా ఏమేమి మ్యూజియంస్ న్యూస్లో ఉన్నాయి అనేది చూసామంటే ఇండియాస్ వరల్డ్స్ ఫస్ట్. సో ఇప్పటివరకు ఇండియాస్ ఫస్ట్ చూసాం, ఇప్పుడు వరల్డ్స్ ఫస్ట్ పామ్ లీఫ్ మ్యానుస్క్రిప్ట్ మ్యూజియం. వరల్డ్స్ ఫస్ట్ పామ్ లీఫ్ మ్యానుస్క్రిప్ట్ మ్యూజియం ఎక్కడ ఇనాగ్రేట్ చేశారు, కేరళలో ఇనాగ్రేట్ చేశారు. సో పామ్ లీవ్స్ అంటే మనకు తెలుసు, ఈ పామ్ లీవ్స్ కింద మన చరిత్రకారులు ఎంతో గొప్ప గొప్ప కావ్యాలు అనేది రాయడం జరిగింది. కానీ ఇవి పాడవుతూ వచ్చాయి, దీనికంటూ సపరేట్, అందుకనేసి వాటిని సపరేట్గా కలెక్ట్ చేసి వాటిని ప్రిజర్వ్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. అది గ్రేటెస్ట్ ఇండియాస్ హెరిటేజ్. అది తెలిస్తే, అది మనం చదివితే మన యొక్క కల్చరు, మన యొక్క హిస్టరీ అనేది మనం తెలుసుకోవచ్చు. అందుకని వరల్డ్స్ ఫస్ట్ పామ్ లీఫ్ కార్టోగ్రఫీ మ్యూజియం ఎక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు, కేరళలో ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. సో నెక్స్ట్
ఇంకొక మ్యూజియం న్యూస్లో ఉంది, అది యుగే యుగీన్ భారత్ నేషనల్ మ్యూజియం. యుగే యుగీన్ భారత్ నేషనల్ మ్యూజియం అనేది న్యూస్లో ఉంది. ఏంటి ఈ యుగే యుగీన్ భారత్ నేషనల్ మ్యూజియం అంటే ఇండియా యొక్క కంప్లీట్ హిస్టరీ, ఇండియా యొక్క కంప్లీట్ హిస్టరీ అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, దాని ముందున ప్రీ హిస్టారిక్ సివిలైజేషన్ నుంచి ప్రజెంట్ మన హిస్టరీ మొత్తాన్ని ఆ మ్యూజియంలో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పిక్చర్స్, స్కల్ప్చర్స్ అనేది పెట్టడం జరుగుతుంది. ఇది ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద వరల్డ్స్ లార్జెస్ట్ మ్యూజియం. సో ప్రపంచంలోనే అతి పెద్ద మ్యూజియంగా ఇది ఎదగబోతుంది. ఈ యుగే యుగీన్ భారత్ నేషనల్ మ్యూజియం అనేది ఎక్కడ ఉంటుందంటే ఇది ఢిల్లీలో ఉంటుంది. సో ఇది ఢిల్లీలో సెంట్రల్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. సో ఇండియన్ కల్చర్ మోర్ దాన్ 5000 ఇయర్స్ ఏదైతే ఇండియాస్ కల్చర్ ఉందో ఈ కల్చర్ని ఈ మ్యూజియంలో షోకేస్ చేయడం జరుగుతుంది. సో దాని పేరు యుగే యుగీన్ భారత్ నేషనల్ మ్యూజియం. నెక్స్ట్ ఇంకొక మ్యూజియం రీసెంట్గా న్యూస్లో ఉంది, ఎందుకంటే దాని యొక్క పేరు అనేది మార్చడం జరిగింది. సో ఇంతకుముందు నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ సొసైటీ అని ఇది కూడా న్యూఢిల్లీలో ఉంది. దీని పేరు నెహ్రూ మ్యూజియం మెమోరియల్ మ్యూజియం లైబ్రరీ సొసైటీ. దీని పేరు మార్చారు ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం అండ్ లైబ్రరీ సొసైటీ అని పేరు మార్చి దాన్ని మళ్ళీ రీనోవేట్ చేసి అందులో కంప్లీట్ ఒక ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ గురించి కాకుండా అందరి యొక్క ప్రైమ్ మినిస్టర్స్ గురించి గ్రేట్ ఇన్ఫర్మేషన్ అనేది డిస్ప్లే చేస్తూ ఉంటుంది. సో దాని పేరు ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం అండ్ లైబ్రరీ సొసైటీ. సో నెక్స్ట్ ఇంకేమేమి మ్యూజియంస్ న్యూస్లో ఉన్నాయో చూద్దాం. సో నెక్స్ట్ న్యూలీ కన్స్ట్రక్టెడ్ నేషనల్ మార్టియర్స్ మెమోరియల్ అండ్ నేషనల్ రైల్వే ప్రొటెక్షన్ మ్యూజియం. సో మార్టియర్స్ ఎవరైతే చనిపోయారో దేశం కోసం పోరాడుతూ వాళ్ళ యొక్క మెమోరియల్ మరియు నేషనల్ రైల్వే ప్రొటెక్షన్ మ్యూజియం. ఈ మ్యూజియంని ఎక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు? లక్నోలో ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. సో ఈ కొత్త మ్యూజియం నేషనల్ రైల్వే ప్రొటెక్షన్ మ్యూజియం, ఇది ఎక్కడ ఇనాగ్రేట్ చేస్తున్నారు? లక్నోలో ఇనాగ్రేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఫౌండేషన్ ఫర్ ద ఐకానిక్ సైట్ మ్యూజియం. ఫౌండేషన్ ఫర్ ద ఐకానిక్ సైట్ మ్యూజియం అంటే వెరీ ఫేమస్ మ్యూజియంస్, వెరీ ఫేమస్ ప్లేసెస్. అది ఆది చెన్నలూరు ఆర్కియోలాజికల్ సైట్. ఈ ఆది చెన్నలూరుకి సంబంధించింది ఏంటంటే మన ప్రీ హిస్టరీ అంటే ప్యాలియోలిథిక్, నియోలిథిక్, ఈ ఐరన్ ఏజ్కి సంబంధించిన రెమినెంట్స్ అనేది మనకి ఆది చెన్నలూరు అనే ఒక ప్లేస్లో అవైలబిలిటీ అవ్వడం జరిగింది. సో ఇక్కడే ఒక మ్యూజియం అనేది మనం డెవలప్ చేస్తున్నాం. ఈ సైట్ ఇక్కడనే మనం వెళ్ళామంటే మన యొక్క ప్రీ హిస్టరీ గురించి తెలుసుకోవడం జరుగుతుంది. సో ఇది ఎక్కడుంది అంటే ఇది తమిళనాడులో ఉంది. సో ఇది తమిళనాడులో ఉంది. రీసెంట్గా దీనికి ఫౌండేషన్ స్టోన్ వేసింది ఎవరు అంటే మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు. సో ఇది ఈ మ్యూజియం సంబంధించింది. నెక్స్ట్ ఇది కాకుండా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న మ్యూజియంస్ గురించి కానీ మనం చూసాము అంటే ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో సబ్మరైన్ మ్యూజియం ఉంది. విశాఖపట్నం వెరీ ఫేమస్ సబ్మరైన్ మ్యూజియం. సో ఈ సబ్మరైన్కు ఉన్న పేరు ఐఎన్ఎస్ కుర్సురా. ఐఎన్ఎస్ కుర్సురా అనే సబ్మరైన్ని మన వైజాగ్ ఆర్కే బీచ్ దగ్గర ఉంటుంది. ఇది సబ్మరైన్ మ్యూజియం. ఇది కాకుండా TU-142 ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం. సో ఇది ఒక ఎయిర్ క్రాఫ్ట్ అదే సబ్మరైన్ దగ్గరలోనే TU-142 ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం ఉండడం జరిగింది. సో ఇది కాకుండా మ్యూజియం రిలేటెడ్ న్యూస్ ఏముందని చూస్తే వెరీ ఇంపార్టెంట్, ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్త మ్యూజియం ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అది ఏ మ్యూజియం అంటే సీ హ్యారియర్ మ్యూజియం. సో ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ఇనాగ్రేటెడ్ ఏ న్యూ మ్యూజియం దట్ ఈజ్ సీ హ్యారియర్ మ్యూజియం. వెరీ ఇంపార్టెంట్ సీ హ్యారియర్ మ్యూజియం. మనకి ఇక్కడ ఏది ఇంపార్టెంట్ అంటే ఈ సీ హ్యారియర్ మ్యూజియం అనేది ఏంటి అని మనం చూసామంటే సీ హ్యారియర్ అనేది ఒక ఫైటర్ ప్లేన్. ఇది ఒక ఫైటర్ ప్లేన్. ఇప్పుడు దాన్ని డీకమిషన్ చేయడం జరిగింది. ఈ ఫైటర్ ప్లేన్ మనం ఎక్కడి నుంచి తీసుకొచ్చామంటే ఈ ఫైటర్ ప్లేన్ మనం తీసుకొచ్చింది గోవా నుంచి. సో గోవా నుంచి ఈ ఫైటర్ ప్లేన్ మనం తీసుకొచ్చి దీన్ని ఒక కంప్లీట్ మ్యూజియంగా డెవలప్ చేసాము. అంటే ఇప్పుడు మనం విశాఖపట్నంకి వెళ్ళామంటే మనం ఐఎన్ఎస్ కుర్సురా అనే ఒక సబ్మరైన్ మ్యూజియం చూడొచ్చు, TU-142 ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం చూడొచ్చు, అదేవిధంగా సీ హ్యారియర్ మ్యూజియం కూడా మనం చూడొచ్చు అన్నమాట. నెక్స్ట్ ఇది కాకుండా నెక్స్ట్ న్యూస్ మనం చూసామంటే PM మోడీ ఇనాగ్రేటెడ్ ఇండియాస్ ఫస్ట్ హైటెక్ స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్ ఫర్ దివ్యాంగన్. అంటే ఎవరైతే ఫిజికల్లీ డిసేబుల్డ్ ఉన్నారో ఈ కరెంట్ అఫైర్స్ సొసైటీలో చాలా ఇంపార్టెంట్. సొసైటీలో
మన డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ, ఒక ఉమెన్, చైల్డ్ ఎలా చూస్తామో అందులో ఫిజికల్లీ డిసేబుల్డ్ ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద సొసైటీ. వాళ్ళ గురించి వచ్చే ప్రతి అప్డేట్ అనేది మనం తెలుసుకోవాలి. అందులో వన్ ఆఫ్ ద అప్డేట్ ఏంది అంటే వాళ్ళ కోసం హైటెక్ స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్ ఫర్ దివ్యాంగన్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఈ దివ్యాంగన్ ఎక్కడ అంటే గ్వాలియర్. సో అది ఎక్కడ అంటే గ్వాలియర్ మధ్యప్రదేశ్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఈ దివ్యాంగన ఫిజికల్లీ డిసేబుల్డ్ యొక్క స్పోర్ట్స్ పర్సన్ గురించి చూసామంటే రీసెంట్గా మన ఆంధ్రప్రదేశ్ నుంచి అజయ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తికి అర్జున అవార్డు, ఒక బ్లైండ్ క్రికెటర్కి అర్జున అవార్డు రావడం జరిగింది. ఇట్స్ ఎ గ్రేటెస్ట్ అచీవ్మెంట్ అతనికి. అజయ్ కుమార్ రెడ్డి అతను మన ఆంధ్రప్రదేశ్, అతనికి అర్జున అవార్డు రావడం జరిగింది. ఇంకొక పారా షూటర్ ఉన్నారు శీతల్ దేవి, ఈమెకు కూడా అర్జున అవార్డు రావడం జరిగింది. సో ఇటువంటి పారాస్ అథ్లెటిక్స్కి రావడం అనేది వెరీ గ్రేట్ ఇనిషియేటివ్, వెరీ గ్రేట్ థింగ్. సో మనకు గుర్తుపెట్టుకోవాల్సింది అజయ్ కుమార్ రెడ్డి ఆంధ్రప్రదేశ్, అతను మన ఇండియన్ బ్లైండ్ క్రికెట్ టీమ్కి కెప్టెన్ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి కెప్టెన్గా వ్యవహరించారు. సో ఈ గాట్ ఇప్పుడు అర్జున అవార్డు రావడం జరిగింది. ఇట్స్ ఎ గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఫర్ ఆంధ్రప్రదేశ్, మనం కూడా గర్వపడాల్సిన విషయం అది. సో నెక్స్ట్ ఈ హైటెక్ స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటరే కాకుండా ఒక ఇండియాస్ ఫస్ట్ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారని చూస్తే మణిపూర్. సో మణిపూర్లో నేషనల్ స్పోర్ట్ మన మేరీ కామ్ ఎవరైతే ఒలింపిక్ మెడల్ సాధించారు, మరి గ్రేటెస్ట్ బాక్సర్ ఆఫ్ ద ఇండియా ఎవరైనా ఉన్నారంటే మేరీ కామ్, తను కూడా మణిపూర్ నుంచే. సో అక్కడే ఇండియాస్ ఫస్ట్ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్ స్పోర్ట్స్ రిలేటెడ్ ఇంకేమున్నాయంటే ఇండియాస్ ఫస్ట్ ఆన్లైన్ గేమింగ్ అకాడమీ. ఇప్పుడు మనం చూసామంటే ఆన్లైన్ గేమ్స్ బాగా పెరిగిపోయాయి. ఈ ఆన్లైన్ గేమ్స్ మన మొబైల్స్లో కానీ ల్యాప్టాప్స్లో ఆడడం ఎక్కువైపోయింది. దీనివల్ల ఈ ఆన్లైన్ గేమ్స్ అనేది సపరేట్ ఎంప్లాయ్మెంట్ కూడా అవుతుంది. అంటే పిల్లల్ని ఎవరైతే చదువుకున్నారో గ్రాడ్యుయేట్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి డిఫరెంట్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్లో ఒకటి డిజైనింగ్ ఆఫ్ ద ఆన్లైన్ గేమ్స్ అనేది కూడా ఒకటి అవుతుంది. డిజైనింగ్ ఆఫ్ ద ఆన్లైన్ గేమ్స్ అదే భాగంగా ఇప్పుడు ఆన్లైన్ స్పోర్ట్స్కి సంబంధించిన ఈవెంట్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు. మనం క్రికెట్ అయితే ఫిజికల్ గేమ్ ఆడుతున్నాం, అలా కాకుండా ఆన్లైన్ గేమ్స్ అనేది కూడా ఒక ఛాంపియన్షిప్ లెవెల్లో అవుతుంది. సో వీటిని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. అందులో కూడా ఇండియా ఎక్కువ అవార్డ్స్ రావాలనే ఉద్దేశంతో మధ్యప్రదేశ్ వాళ్ళు ఫస్ట్ ఆన్లైన్ గేమింగ్ అకాడమీ అనేది ఓపెన్ చేశారు. దాని పేరు మధ్యప్రదేశ్ స్టేట్ ఈ స్పోర్ట్స్ అకాడమీ. మధ్యప్రదేశ్ స్టేట్ ఈ స్పోర్ట్స్ అకాడమీ అనేది ఒకటి ఓపెన్ చేయడం జరిగింది, మధ్యప్రదేశ్ ఈ స్పోర్ట్స్ అకాడమీ. సో నెక్స్ట్ ఇది స్పోర్ట్స్కి సంబంధించింది. నౌ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ సైన్స్ అండ్ టెక్నాలజీలో నుంచి మరియు మన కరెంట్ అఫైర్స్ సంబంధించింది. వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మనం చూడబోతున్నాం, అది రిలేటెడ్ టు వ్యాక్సిన్. సో వ్యాక్సిన్కి సంబంధించింది వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మనం చూడబోతున్నాం. అది ఫస్ట్ విచ్ కంట్రీ బికేమ్ ఫస్ట్ టు అప్రూవ్ ఆక్స్ఫర్డ్ మలేరియా వ్యాక్సిన్. సో మలేరియా వ్యాక్సిన్ ఫస్ట్ టైం ఏ కంట్రీ అప్రూవ్ చేసింది? ఈ మలేరియా వ్యాక్సిన్ పేరు R21 మ్యాట్రిక్స్ M మలేరియా వ్యాక్సిన్. R21 మ్యాట్రిక్స్ M మలేరియా వ్యాక్సిన్. ఈ వ్యాక్సిన్ అప్రూవ్ చేసిన ఫస్ట్ కంట్రీ ఏది అంటే ఘనా. వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్కి ఈ మలేరియా వ్యాక్సిన్, ఎస్పెషల్లీ సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్లో ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్, మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే వ్యాక్సిన్ పేరు R21 మ్యాట్రిక్స్ M. సో దాన్ని రీసెంట్గా అప్రూవ్ చేసుకుంది ఎవరు? ఘనా. అంటే అక్కడున్న వాళ్ళ కంట్రీలో ఉన్న చిన్నపిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని డెవలప్ చేసింది ఎవరు? సో ఇప్పుడు ఈ మలేరియా వ్యాక్సిన్ డెవలప్ చేసింది ఎవరంటే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు డెవలప్ చేశారు. దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేసింది మన ఇండియన్ కంపెనీ సిరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళు దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి మలేరియా గురించి చూసామంటే ఇండియన్ గవర్నమెంట్కి మలేరియా ఎలిమినేషన్ టార్గెట్స్ ఉన్నాయి. సో మన టార్గెట్ ఏంటంటే 2030 లోపల మలేరియాని ఏ విధంగా అయినా ఇండియా నుంచి ఎలిమినేట్ చేయాలి. నెక్స్ట్ ఈ మలేరియాకి కాసెటివ్ వెక్టార్ ఎవరు, స్ప్రెడ్ చేసే మేజర్ వెక్టార్ ఎవరు అనేది ఇంపార్టెంట్. అది ఫీమేల్ అనాఫిలస్ మస్కిటో. సో ఫీమేల్ అనాఫిలస్ మస్కిటో అనేది ఈ మలేరియా స్ప్రెడ్కి కారణం అవుతుంది.
సో ఇది వ్యాక్సిన్ గురించి ఒకటి. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇండియాస్ ఫస్ట్ ఇంట్రానాసల్ కోవిడ్-19 వ్యాక్సిన్. ఇండియాస్ ఫస్ట్ ఇంట్రానాసల్ అంటే ముక్కు ద్వారా వ్యాక్సిన్ ఇచ్చే ఫస్ట్ వ్యాక్సిన్ ఏంటి అనేది మనకు ఒకటి ఇంపార్టెంట్, అది మనం తెలుసుకోవాలి. ఆ వ్యాక్సిన్ పేరు ఇంకోవాక్ అనేది అంటే ఇంట్రానాసల్ కోవిడ్ వ్యాక్సిన్. సో ఇంకోవాక్ దీన్ని డెవలప్ చేసింది ఎవరు అంటే దీన్ని డెవలప్ చేసింది భారత్ బయోటెక్. అంటే మన హైదరాబాద్ బేస్డ్ కంపెనీ భారత్ బయోటెక్ వాళ్ళు ఫస్ట్ ఇంట్రానాసల్ వ్యాక్సిన్ అనేది డెవలప్ చేయడం జరిగింది. సో ఈ మనకి ఒక ప్రోగ్రామ్ ఉంది కోవిడ్ సురక్ష అనే ఒక సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రాము. దీని కింద ఏంటంటే డెవలప్మెంట్ ఆఫ్ ద వ్యాక్సిన్స్కి ఫండ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో స్కీమ్ పేరు కోవిడ్ సురక్ష. సో వీళ్ళు డబ్బులు ఇస్తున్నారు, దాన్ని యూజ్ చేసుకొని భారత్ బయోటెక్ మన హైదరాబాద్ బేస్డ్ కంపెనీ భారత్ బయోటెక్ వాళ్ళు ఇంతకుముందు ఆల్రెడీ కోవాక్సిన్ అనేది ఒక డిజైన్ చేశారు. సో అది కాకుండా ఇప్పుడు ఇంట్రానాసల్ కోవిడ్-19 వ్యాక్సిన్ డెవలప్ చేశారు. నెక్స్ట్ వ్యాక్సిన్స్ వరల్డ్స్ ఫస్ట్ ప్లాంట్ డిరైవ్డ్ కోవిడ్ వ్యాక్సిన్ ఎవరు ఫస్ట్ టైం డెవలప్ చేస్తారు వరల్డ్ వైడ్ అంటే దాని పేరు ఏంటంటే కోవిఫెన్స్. సో కోవిఫెన్స్ అనేది ప్లాంట్ ప్రొడక్ట్స్ నుంచి డిజైన్ చేసిన వ్యాక్సిన్. సో దాన్ని డెవలప్ చేసిన కంట్రీ వాళ్ళు ఎవరంటే కెనడా వాళ్ళు డెవలప్ చేశారు. సో నెక్స్ట్ యానిమల్స్ కూడా కోవిడ్ ద్వారా ఇన్ఫెక్ట్ అవుతుంది, నాట్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్. సో యానిమల్స్ని కోవిడ్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి ఒక వ్యాక్సిన్ డెవలప్ చేశాడు అనుకోవాక్స్. సో అనుకోవాక్స్ అనేది యానిమల్స్కి ఇచ్చే కోవిడ్-19 వ్యాక్సిన్. సో యానిమల్స్కి ఇచ్చే కోవిడ్-19 వ్యాక్సిన్. సో దాని పేరు అనుకోవాక్. సో నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ విచ్ కంట్రీ అప్రూవ్ వరల్డ్స్ ఫస్ట్ వ్యాక్సిన్ ఫర్ డిక్లైనింగ్ హనీ బీస్. సో మనం చూస్తున్నాము హనీ బీస్ చాలా ఇంపార్టెంట్ పాలినేషన్లో, ప్లాంట్స్ యొక్క పాలినేషన్లో చాలా ఇంపార్టెంట్. కానీ వాటి యొక్క పాపులేషన్ డౌన్ అవుతుంది ఎందుకంటే వాళ్ళు కొన్ని డిసీజెస్ హనీ బీస్ అనేది కొన్ని డిసీజెస్ ద్వారా ఇన్ఫెక్ట్ అవుతున్నాయి. సో ఆ డిసీజ్ని కంట్రోల్ చేయడానికి ఒక వ్యాక్సిన్ డెవలప్ చేశారు. ఆ వ్యాక్సిన్కి అప్రూవల్ ఇచ్చిన కంట్రీ యూఎస్ఏ. సో దాన్ని డెవలప్ చేసింది దలన్ యానిమల్ హెల్త్ ఒక యుఎస్ బేస్డ్ కంపెనీ డెవలప్ చేశారు. అది ఎందుకంటే టు ప్రొటెక్ట్ హనీ బీస్ ఫ్రమ్ ద అమెరికన్ ఫౌల్ బ్రూడ్ డిసీజ్ నుంచి వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి యుఎస్ఏ బేస్డ్ కంపెనీ ఒక వ్యాక్సిన్ డెవలప్ చేశారు. సో ఈ వ్యాక్సిన్కి అప్రూవల్ యుఎస్ఏ ఇవ్వడం జరిగింది. సో ఈ డిసీజ్ దేనివల్ల వస్తుందంటే బ్యాక్టీరియం పెనిబాసిల్లస్ లార్వే అనే దాని యొక్క ఆర్గానిజం వల్ల ఈ డిసీజ్ వస్తుంది. సో ఈ డిసీజ్కి ప్రొటెక్షన్ అనేది ఇప్పటి నుంచి ఉంటుంది. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ డెంగ్యూ ఫీవర్ వల్ల ఎవ్రీ ఇయర్ మిలియన్స్ ఆఫ్ ద పీపుల్ ఎఫెక్ట్ అయ్యి చనిపోతున్నారు. ఈ డెంగ్యూ ఫీవర్కి వ్యాక్సిన్ డెవలప్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఫస్ట్ టైం ఒక డెంగ్యూకి వ్యాక్సిన్ అనేది డెవలప్ అయింది. ఈ వ్యాక్సిన్ పేరు డెంగ్ వ్యాక్సియా. సో ఈ వ్యాక్సిన్ పేరు డెంగ్ వ్యాక్సియా. ఈ డెంగ్ వ్యాక్సియా రీసెంట్గా యుఎస్ఏ వాళ్ళు అప్రూవల్ ఇచ్చారు. రీసెంట్గా యుఎస్ఏ అప్రూవల్ ఇవ్వడం జరిగింది డెంగ్ వ్యాక్సియా. ఈ వ్యాక్సిన్లో ఉండే మనం ఉండే వ్యాక్సిన్ టైప్ మనం ఏదైనా చూసామంటే అది లైవ్ అటెన్యుయేటెడ్ డెంగ్యూ వైరస్. ఏ విధంగా అయితే ఓరల్ పోలియో వ్యాక్సిన్ ఉంటుందో సేమ్ అలానే లైవ్ అటెన్యుయేటెడ్, కొంచెం బతికే ఉంటుంది బట్ ఓవరాల్గా మొత్తానికి అయితే వైరస్ చనిపోయే ఉంటుంది. సో ఈ లైవ్ అటెన్యుయేటెడ్ డిఎన్ఏ వైరస్ డెంగ్యూ వ్యాక్సిన్ పేరు డెంగ్ వాక్సియా లేకపోతే CYD/TYD. సో ఇది ఇవ్వడం జరిగింది. ఇది బేసిక్గా చిల్డ్రన్స్కి ఇస్తారు, ఈ వ్యాక్సిన్ ఎక్కువ చిల్డ్రన్స్కి ఇస్తారు. సో అదేవిధంగా ఇండియా కూడా ఒక వ్యాక్సిన్ డెవలప్ చేసింది డెంగ్యూ కోసం. ఆ వ్యాక్సిన్ ఏంది అని మనం చూసామంటే అది ఎవరు డెవలప్ చేశారంటే ఇండియాస్ నేషనల్ సెంటర్ ఫర్ బయాలజికల్ సైన్సెస్. మన ఇండియాకి సంబంధించిన నేషనల్ సెంటర్ ఫర్ బయాలజికల్ సైన్సెస్ అనేవాళ్ళు ఇండియాస్ ఫస్ట్ అండ్ ఓన్లీ డిఎన్ఏ వ్యాక్సిన్. మనం ఇందాక చూసింది లైవ్ అటెన్యుయేటెడ్ వ్యాక్సిన్ డెంగ్ వ్యాక్సియా. ఇప్పుడు మనం చూసేది డిఎన్ఏ బేస్డ్ వ్యాక్సిన్ ఫర్ ద డెంగ్యూ ఫీవర్. సో దీన్ని డెవలప్ చేసింది ఎవరంటే నేషనల్ సెంటర్ ఫర్ బయాలజికల్ సైన్సెస్.
ఇప్పుడు డెంగ్యూ ఫీవర్ ఏ మస్కిటో ద్వారా స్ప్రెడ్ అవుతుంది? మనం ఇందాక మలేరియా చూసాం, ఫీమేల్ అనాఫిలస్ మస్కిటో. అదే విధంగా డెంగ్యూ కూడా ఒక మస్కిటో ద్వారా ట్రాన్స్మిట్ అవుతుంది అండ్ ఇట్ యాక్ట్స్ యాస్ ఎ వెక్టార్ ఫర్ ద ట్రాన్స్మిషన్ ఆఫ్ ద డెంగ్యూ ఫీవర్. దాని పేరు ఫీమేల్ యాడెస్ మస్కిటో. సో ఇందాక చూసిన ఫీమేల్ అనాఫిలస్, ఇప్పుడేమో యాడెస్ మస్కిటో. దిస్ ఈస్ ద రీజన్ ఫర్ ద స్ప్రెడ్ ఆఫ్ ద డెంగ్యూ ఫీవర్. సో ఇటువంటి ఫీవర్ని కంట్రోల్ ఇటువంటి మస్కిటో బేస్డ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ద డిసీజెస్ని కంట్రోల్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే గ్యాంబూషియా, ఈ గ్యాంబూషియా అనే ఒక ఫిష్ని పాండ్స్, లేక్స్ ఎక్కడైతే ఉంటాయో రివర్స్లోనే రిలీజ్ చేయడం జరిగింది గ్యాంబూషియా ఫిష్. ఇదేంటంటే మస్కిటో ఈటింగ్ ఫిష్. మస్కిటో యొక్క ఎగ్స్ని కానీ లార్వా కానీ ఫిష్ తినేస్తుంది. దానివల్ల మస్కిటో పాపులేషన్ కంట్రోల్ అవుతుంది. సో ఆ ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, పంజాబ్, జార్ఖండ్ లాంటి స్టేట్స్ రిలీజ్ చేయడం ఒడిస్సా లాంటి స్టేట్స్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ ఫిష్ పేరు గ్యాంబూషియా ఫిష్. ఇది ఒక ఇన్వేసివ్ ఏలియన్ స్పీషీస్. ఇది ఒక ఇన్వేసివ్ ఏలియన్ స్పీషీస్ కూడా. ఇన్వేసివ్ ఏలియన్ స్పీషీస్ అంటే దీని యొక్క హోమ్ ప్లేస్ అనేది డిఫరెంట్ కంట్రీ అయి ఉంటుంది. లైక్ దీనికేమో హోమ్ ప్లేస్ నార్త్ అమెరికా, కాంటినెంట్ నార్త్ అమెరికా. వాళ్ళు వేరే ప్లేస్కి వచ్చి ఆ ప్లేస్లో ఉన్న ఫిషెస్ కానీ ఆ ప్లేస్లో ఉన్న ఆర్గానిజమ్స్ని తినేసి లేకపోతే వాటికంటే వీటి పాపులేషన్ ఎక్కువ అవ్వడం అనమాట. ఎలాగంటే అదర్ కంట్రీస్ నుంచి మైగ్రేట్ అయ్యి మన సిటీకి వచ్చి మన పాపులేషన్ కంటే వాళ్ళ పాపులేషన్ ఎక్కువైపోయి వాళ్ళు సోషల్, పొలిటికల్, ఎకనామిక్లో డామినెన్స్ ఎలా అయితే చూపిస్తారో సిమిలర్గా వేరే కంట్రీస్లో ఉన్న స్పీషీస్ మన కంట్రీకి వచ్చి మన లోకల్ ఫిషెస్ కంటే దాని యొక్క పాపులేషన్ ఎక్కువ అవడం గ్లోబల్ ఇన్వేసివ్ స్పీషీస్ అంటారు. ఇది లోకల్ పాపులేషన్ థ్రెట్. సో ఆ ఫిష్ గ్యాంబూషియా, ఇది మేజర్లీ టు కంట్రోల్ మస్కిటో బేస్డ్ డిసీజెస్. సో ఇట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ అండ్ ఓన్లీ డిఎన్ఏ వ్యాక్సిన్ ఫర్ డెంగ్యూ. సో ఇది కాకుండా కోవిడ్కి ఇండియాస్ ఫస్ట్ డిఎన్ఏ వ్యాక్సిన్. సో జైకోవిడ్-డి అనే ఒక కంపెనీ వాళ్ళు, జైకోవిడ్-డి అనే కంపెనీ వాళ్ళు వరల్డ్స్ ఫస్ట్ అండ్ ఇండిజినియస్లీ డెవలప్డ్ డిఎన్ఏ బేస్డ్ వ్యాక్సిన్. ఈ డిఎన్ఏ బేస్డ్ వ్యాక్సిన్ మోర్ అఫోర్డబుల్, మోర్ ఎఫిషియంట్. సో దాన్ని డెవలప్ చేసింది. సో దాని పేరు జైకోవిడ్-డి. సో నెక్స్ట్ ఇంకేమేమి వ్యాక్సిన్స్ న్యూస్లో ఉన్నాయి అనేది మనం చూసామంటే వరల్డ్స్ ఫస్ట్ రెస్పిరేటరీ సింకైటికల్ వైరస్ వ్యాక్సిన్. సో ఇది రెస్పిరేటరీ సిస్టమ్ ఎస్పెషల్లీ ఓల్డ్ పీపుల్స్ని ఎఫెక్ట్ అవుతుంది. సో ఈ రెస్పిరేటరీ సినైటికల్ వైరస్ వ్యాక్సిన్ దాని పేరు ARI-XV. సో ARI-XV. సో రీసెంట్గా యుఎస్ఏ అప్రూవల్ ఇవ్వడం జరిగింది. సో రీసెంట్గా యుఎస్ఏ అప్రూవల్ ఇచ్చారు ఒక వ్యాక్సిన్కి, దాని పేరు ARI-XV. సో నెక్స్ట్ ఇంకో వ్యాక్సిన్ న్యూస్లో ఉంది. ఆ వ్యాక్సిన్ IX-చిక్. ఇది ఇంకొక వ్యాక్సిన్ న్యూస్లో ఉంది. ఈ వ్యాక్సిన్కి రీసెంట్గా అప్రూవల్ ఇచ్చింది యుఎస్ఏ. వాళ్ళు అప్రూవల్ ఇవ్వడం జరిగింది. ఇది ఫైట్స్ అగైనెస్ట్ ద చికెన్ గున్యా. ఇది చికెన్ గున్యాకి అగైనెస్ట్గా ఫైట్ చేయడానికి ఒక కొత్త వ్యాక్సిన్ అనేది డిజైన్ చేయడం జరిగింది. దాని పేరు IX-చిక్. దీనికి యుఎస్ఏ అప్రూవల్ ఇచ్చింది. సో నెక్స్ట్ మై క్వశ్చన్, చికెన్ గున్యా ఏ మస్కిటో ద్వారా ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే అది కూడా యాడెస్ మస్కిటో. అది కూడా డెంగ్యూకి ఎలాగో సేమ్ యాడెస్ మస్కిటో దీనికి కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇది కూడా ట్రాన్స్మిట్ చేస్తుంది. నెక్స్ట్ మనం చూడాల్సింది ఇంకొక వ్యాక్సిన్, అది మీసిల్స్ అండ్ రుబెల్లా వ్యాక్సిన్. సో దాని పేరు మెబెల్లా వ్యాక్సిన్ ఫర్ ద చిల్డ్రన్. దీన్ని డెవలప్ చేసింది, లాంచ్ చేసింది ఎవరంటే ఇండియన్ ఇమ్యూనాలజికల్ లిమిటెడ్ వాళ్ళు లాంచ్ చేశారు మెబెల్లా వ్యాక్సిన్ ఫర్ చిల్డ్రన్. సో ఇది ఆల్రెడీ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్, యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో మనకుండే వ్యాక్సిన్స్లో ఒకటి ఎంఆర్ వ్యాక్సిన్స్, మీజల్, రుబెల్లా. సో రీసెంట్గా ఒక మెబెల్లా వ్యాక్సిన్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో ఇది కాకుండా వ్యాక్సిన్ రిలేటెడ్ ఏమేమి న్యూస్లో ఉన్నాయని మనం చూసామంటే రీసెంట్గా ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ICAR వాళ్ళు ఒక వ్యాక్సిన్ ఒక యానిమల్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి, లంపీ స్కిన్ డిసీజ్ అనేది ఎఫెక్ట్ అవుతుంటే వాళ్ళకు ఎగైనెస్ట్ దాట్ ఒక ఇండిజినస్ వ్యాక్సిన్ లంపీ ప్రో వ్యాక్ అనేది ఎగైనెస్ట్ క్యాటిల్కి ఎఫెక్ట్ అయ్యే లంపీ స్కిన్ డిసీజ్, ఏవైతే మన క్యాటిల్ ఎఫెక్ట్ అవుతున్నాయో లంపీ స్కిన్ డిసీజు,
దానికి అగైనెస్ట్గా ఫైట్ చేయడానికి ఐసిఏఆర్ వాళ్ళు లంపీ ప్రో వ్యాక్ అనేది ఒకటి డెవలప్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ రిలేటింగ్ టు ద వ్యాక్సిన్. సో నెక్స్ట్ డిసీజెస్కి సంబంధించి మనం ఇంకొకటి అప్డేట్ న్యూస్లో ఏముందని మనం చూసామంటే ఫస్ట్ హ్యూమన్ డెత్ ఫ్రమ్ ద H3N8 బర్డ్ ఫ్లూ. సో ఈ బర్డ్ ఫ్లూ అనేది మనం చూసామంటే ఇది జూనాటిక్ డిసీజు. ఈ జూనాటిక్ డిసీజ్ యానిమల్ నుంచి హ్యూమన్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇప్పుడు ఈ ఇయర్లో ఫస్ట్ హ్యూమన్ డెత్ డ్యూ టు ద H3N8 బర్డ్ ఫ్లూ. సో బర్డ్ ఫ్లూలో రకాలు ఉన్నాయి. సో ఒక రకం వచ్చేసి H5N1, సో ఇంకో రకం వచ్చి H3N8. సో ఈ బర్డ్ ఫ్లూ కింద ఫస్ట్ ఎవరు చనిపోయారని మనం చూసామంటే అది చనిపోయిన కంట్రీ ఏంటంటే చైనా. సో చైనాలో ఫస్ట్ వ్యక్తి H3N8 గురించి చనిపోవడం జరిగింది. సో మనం ఈ ఇన్ఫ్లుయెన్జా రిలేటెడ్ డిసీజ్ చూసామంటే ఒకటి H1N1, దాని పేరు స్వైన్ ఫ్లూ. నెక్స్ట్ H5N1 రిలేటింగ్ టు బర్డ్ ఫ్లూ. సో ఇవి వ్యాక్సిన్స్కి డిసీజెస్కి సంబంధించిన న్యూస్. సో నెక్స్ట్ మనం చూసామంటే మనము క్రికెట్ స్టేడియంస్కి సంబంధించిన న్యూస్ ఒకటి ఉంది. సో నెక్స్ట్ మనము వరల్డ్స్ 3rd లార్జెస్ట్ క్రికెట్ స్టేడియంని కట్టబోతున్నాము. వరల్డ్స్ లార్జెస్ట్ క్రికెట్ స్టేడియంని మనం కట్టబోతున్నాం. ఆ క్రికెట్ స్టేడియం ఎక్కడ అంటే జైపూర్లో. సో రాజస్థాన్లో ఉండే జైపూర్లో వరల్డ్స్ 3rd లార్జెస్ట్ క్రికెట్ స్టేడియం మనం కట్టబోతున్నాము. సో దీన్ని కట్టేది ఎవరంటే అనిల్ అగర్వాల్. సో అతని యొక్క కంపెనీ వేదాంత హిందుస్థాన్ జింక్ లిమిటెడ్. సో వేదాంత కంపెనీ వాళ్ళు ఒక వరల్డ్ వైడ్లో 3rd లార్జెస్ట్ క్రికెట్ స్టేడియం కట్టబోతున్నారు. సో లార్జెస్ట్ క్రికెట్ స్టేడియం ఎక్కడ ఉంది అంటే గుజరాత్ అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం. సో గుజరాత్ అహ్మదాబాద్లో ఉన్న నరేంద్ర మోడీ స్టేడియం వరల్డ్స్ లార్జెస్ట్ స్టేడియం. నెక్స్ట్ వచ్చేసి 2nd లార్జెస్ట్ స్టేడియం ఏంటంటే మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ ఇన్ ఆస్ట్రేలియా. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ ఇన్ ఆస్ట్రేలియా వచ్చేసరికి 2nd లార్జెస్ట్ స్టేడియం అవుతుంది. సో నెక్స్ట్ ఈ 3D ప్రింటింగ్ సంబంధించి చాలా న్యూస్లో ఉంది. 3D ప్రింటింగ్ లాస్ట్ 1 ఇయర్లో చాలా న్యూస్లో ఉంది. సో మనం దానికి సంబంధించిన న్యూస్ చూసామంటే ఫస్ట్ విచ్ స్టేట్ అన్వీల్డ్ 3D ప్రింటెడ్ బిల్డింగ్. సో ఒక 3D ప్రింట్ అంటే 3D ప్రింటింగ్ యూస్ చేసుకొని ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. 3D ప్రింటింగ్ అంటే ఒక డిజిటల్ ఫైల్ యూస్ చేసుకొని, అంటే మనం ఒక సాఫ్ట్వేర్లో ఒక డిజిటల్ ఫైల్ పెడతాము. ఆ డిజిటల్ ఫైల్ యూస్ చేసుకొని ఆ సాఫ్ట్వేర్ యూస్ చేసుకొని స్టెప్ బై స్టెప్ బ్లాక్ బై బ్లాక్ తనకంటూ అదే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మనం ఇల్లు ఎలాగైతే స్టెప్ బై ఒక్కొక్క ఇటుక పెట్టుకుంటా పోతాము, ఇంత మన ప్రొడక్ట్స్ మనము సపోజ్ ఒక పెన్ అనేది చూసామంటే పెన్ అనేది మొత్తం కలిపి ఒకటే మెటీరియల్ అనేది ఉంటుంది. లేకపోతే డైరెక్ట్ కంప్లీట్ ఒకేసారి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. కానీ 3D ప్రింటింగ్కి వచ్చేసరికి ఏదైనా ప్రొడక్ట్ మనం ఒక వాటర్ బాటిల్ చూసామంటే ఒక్కొక్క లేయర్ అనేది అమర్చుకుంటూ వెళ్తారు 3D ప్రింటింగ్ కింద. ఒక్కొక్క లేయర్ పెట్టుకుంటూ వెళ్తారు. ఆ టోటల్ వచ్చేసరికి ప్రొడక్ట్ అనేది తయారవుతుంది. ఇప్పుడు 3D ప్రింటెడ్ బిల్డింగ్ అంటే జస్ట్ ఒక డిజిటల్ సాఫ్ట్వేర్. మాకు ఇల్లు ఇలా ఉండాలి, ఇటు సైడ్ విండోస్ ఉండాలని మనం ఒక డిజైన్ చేసామంటే ఆ డిజైన్ యూజ్ చేసుకొని కంప్లీట్ బిల్డింగ్ అనేది స్టెప్ బై స్టెప్ మెషిన్స్ యూజ్ చేసుకొని కట్టడం జరుగుతుంది. సో ఆ బిల్డింగ్ దాని పేరు అమేజ్ 28. అమేజ్ 28 అది ఎక్కడ ఉంటుందంటే కేరళలో ఉంటుంది. సో అది ఎక్కడ ఉంటుంది అంటే కేరళలో ఉంటుంది. నెక్స్ట్ ఇండియాస్ ఫస్ట్ 3D ప్రింటెడ్ పోస్ట్ ఆఫీస్. 3D ప్రింటెడ్ పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఉందంటే బెంగళూరు. 3D ప్రింటెడ్ పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఉంది అంటే బెంగళూరు. నెక్స్ట్ ఇండియాస్ ఫస్ట్ 3D ప్రింటెడ్ హౌస్. 3D ప్రింటెడ్ హౌస్ ఎవరు కట్టారంటే ఐఐటి మద్రాస్ వాళ్ళు. ఐఐటి మద్రాస్ వాళ్ళు ఇండియాస్ ఫస్ట్ 3D ప్రింటెడ్ హౌస్ కట్టారు. నెక్స్ట్ మనం అందరం గుర్తుపెట్టుకోవాలి, డెవలప్మెంట్స్ బై ద ఐఐటీస్ చాలా ఇంపార్టెంట్. వీళ్ళు చాలా సైంటిఫిక్ డెవలప్మెంట్స్ చేస్తారు. ప్రతి ఇయర్ ఒక ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ అనేది ఐఐటీస్ గురించి మ్యాండేటరీ ఉంటుంది. క్వశ్చన్ పేపర్ ఐఐటీస్ గురించి లేకుండా పేపర్ అనేది ఎగ్జిస్టే అవ్వదు. కాబట్టి ఐఐటీస్ చేసిన డెవలప్మెంట్స్ అని మనం చూసుకోవాలి. సో ఇందులో భాగంగా ఐఐటి మద్రాస్ వాళ్ళు ఇండియాస్ ఫస్ట్ 3D ప్రింటెడ్ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ మన ఐఐటి హైదరాబాద్ ఇండియాస్ ఫస్ట్ 3D ప్రింటెడ్ కార్నియా, అంటే మన కన్నుకి సంబంధించిన వన్ ఆఫ్ ద పార్ట్ కార్నియా అనేది 3D ప్రింట్ యూస్ చేసుకొని డెవలప్ చేయడం జరిగింది.
నెక్స్ట్ ఇంపార్టెంట్ వెరీ ప్రౌడ్ మూమెంట్ మనకి అదేంటంటే వరల్డ్స్ ఫస్ట్ 3D ప్రింటెడ్ రాకెట్ ఇంజన్. వరల్డ్స్ ఫస్ట్ 3D ప్రింటెడ్ రాకెట్ ఇంజన్ని డెవలప్ చేసింది ఎవరు అంటే అగ్నిలెట్. సో అగ్నిలెట్ కాస్మోస్, అగ్నికుల్ కాస్మోస్ అనేది మన ఇండియన్ కంపెనీ. అగ్నికుల్ కాస్మోస్ అనేవాళ్ళు వీళ్ళు డెవలప్ చేసిన ఇంజిన్ పేరు అగ్నిలెట్ అనేది ఇంజిన్. ఇది 3D ప్రింటింగ్ యూస్ చేసుకొని డెవలప్ చేశారు. సో కంపెనీ పేరు అగ్నికుల్ కాస్మోస్, అగ్నికుల్ కాస్మోస్. సో ఇది కాకుండా ఇప్పుడు ప్రైవేట్ పార్టిసిపేషన్ ఇన్ ద స్పేస్ అనేది చాలా ఎక్కువైపోతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇండియా స్పేస్ పాలసీ 2023 కూడా తీసుకొచ్చి ప్రైవేట్కి సపరేట్ రోల్ అనేది ఇస్తున్నారు. ఆల్రెడీ 2 ఆర్గనైజేషన్స్ క్రియేట్ చేశారు. ఒకటి ఇన్ స్పేస్, ఇంకోటి NSIL. ఈ రెండింటి యొక్క క్రియేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రైవేట్ ప్రమోషన్ కోసం. సో మనకి ఫస్ట్ ప్రైవేట్ లాంచ్డ్ రాకెట్, ఫస్ట్ ప్రైవేట్ లాంచ్డ్ రాకెట్ యొక్క పేరు విక్రమ్ ఎస్. సో ఫస్ట్ ప్రైవేట్ లాంచ్డ్ రాకెట్ పేరు విక్రమ్ ఎస్. దీన్ని డెవలప్ చేసింది స్కై రూట్ ఏరోస్పేస్. సో స్కై రూట్ ఏరోస్పేస్ వాళ్ళు ఫస్ట్ ప్రైవేట్ రాకెట్ని లాంచ్ చేయడం జరిగింది. ఇదే స్కై రూట్ ఏరో, దీనికి మొత్తం పెట్టిన పేరు మిషన్ ప్రారంభ్. సో మిషన్ ప్రారంభ్ అనేది ఒకటి పెట్టారు. సో దాని కింద ఫస్ట్ ప్రైవేట్ రాకెట్ని లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఫస్ట్ ప్రైవేట్ లాంచ్ స్టేషన్. ఇప్పుడు మనం జస్ట్ ప్రైవేట్ రాకెట్ చూసాము, రాకెట్ ఇంజిన్ చూసాము. అది కాకుండా ఫస్ట్ ప్రైవేట్ లాంచ్ స్టేషన్ అనేది ఎవరు కడుతున్నారంటే అగ్నికుల్ కాస్మోస్ వాళ్ళే శ్రీహరికోట దగ్గర సపరేట్గా ప్రైవేట్ వాళ్ళు లాంచ్ చేసుకోవడానికి ఒక సపరేట్ లాంచ్ స్టేషన్ అనేది ఒకటి కడుతున్నారు. ఒక సపరేట్ ప్రైవేట్ లాంచ్ స్టేషన్ అనేది ఒకటి కడుతున్నారు అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం రాకెట్ ఇంజిన్ చూసాము. అది కాకుండా ఫస్ట్ ప్రైవేట్ రాకెట్ అంటే కంప్లీట్ రాకెట్ మొత్తం ప్రైవేట్తో, అది వరల్డ్స్ ఫస్ట్ ప్రైవేట్ రాకెట్ ఎవరు డిజైన్ చేశారంటే టెరైన్-1. సార్ ఆ రాకెట్ పేరు టెరైన్-1. సో ఆ రాకెట్ పేరు టెరైన్-1. సో టెరైన్-1 అనేది రాకెట్ పేరు. దీన్ని డెవలప్ చేసింది ఎవరంటే రిలేటివిటీ స్పేస్. రిలేటివిటీ స్పేస్ అనే కంపెనీ వాళ్ళు ఈ టెరైన్-1 అనే రాకెట్ని డెవలప్ చేశారు. సో ఇది USA బేస్డ్ ప్రైవేట్ కంపెనీ. సో నెక్స్ట్ ఫస్ట్ 3D ప్రింటెడ్ హిందూ టెంపుల్. ఫస్ట్ 3D ప్రింటెడ్ హిందూ టెంపుల్ అనేది ఎక్కడ అంటే సిద్దిపేట తెలంగాణలో. సిద్దిపేట తెలంగాణలో ఫస్ట్ ప్రైవేట్ ప్రింటెడ్ ఫస్ట్ 3D ప్రింటెడ్ హిందూ టెంపుల్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో ఇవన్నీ 3D ప్రింటింగ్కి సంబంధించిన న్యూస్. నెక్స్ట్ సో మనం ఇప్పుడు సోలార్కి సంబంధించిన న్యూస్ చూద్దాము. లాస్ట్ 1 ఇయర్లో ఏమేమి కరెంట్ అఫైర్స్ ఉన్నాయో సోలార్కి సంబంధించినవి అనేవి మనం చూద్దాము. అందులో భాగంగా విచ్ సిటీ ఇనాగ్రేటెడ్ ఇండియాస్ ఫస్ట్ సోలార్ రూఫ్ సైక్లింగ్ ట్రాక్. అంటే సోలార్ రూఫ్ సైక్లింగ్ ట్రాక్ అంటే ఏంటంటే సైకిల్ ఏవైతే సైకిల్ పాత్ సైక్లింగ్ ట్రాక్ ఉంటుందో ఈ ట్రాక్ పైన మొత్తము సోలార్ ప్యానల్స్ పెట్టడం జరుగుతుంది. అంటే సైక్లింగ్ మన కింద సైక్లింగ్ చేస్తే మన పైన మొత్తం ఉండే రూఫ్ అంతా సోలార్ ప్యానల్స్తో ఉంటుంది. సో దాన్ని సోలార్ ఎనర్జీ అనేది క్యాప్చర్ చేస్తాము. సో ఇండియాస్ ఫస్ట్ సోలార్ రూఫ్ సైక్లింగ్ ట్రాక్ ఎక్కడ హైదరాబాద్లో మొత్తం 23 కిలోమీటర్స్ అంటే 23 కిలోమీటర్ల పొడుగున సైక్లింగ్ ట్రాక్ ఉంటుంది. అది మన ఫిజికల్ యాక్టివిటీస్కి బెనిఫిట్. దానిపైన మొత్తము సోలార్ రూఫ్ ఉంటుంది. దానివల్ల రిన్యూవబుల్ సోలార్ ఎనర్జీ అనేది డెవలప్ చేయడం జరుగుతుంది. సో ఇండియాస్ ఫస్ట్ ఇది. అదే వరల్డ్స్ ఫస్ట్ ఎక్కడంటే దుబాయ్లో. ఆల్రెడీ దుబాయ్లో ఇటువంటి సోలార్ రూఫ్ సైక్లింగ్ ట్రాక్ అనేది ఒకటి ఉంది. సో ఈ వరల్డ్ వైడ్లో మనదేమో సెకండ్ అవుతుంది. సో ఇది. నెక్స్ట్ విచ్ సిటీ బికేమ్ ఇండియాస్ ఫస్ట్ సోలార్ సిటీ. ఇండియాస్ ఫస్ట్ సోలార్ సిటీ అనేది ఎక్కడ ఉంది అనేది మనం చూస్తే ఇండియాస్ ఫస్ట్ సోలార్ సిటీ అనేది సాంచి. ఇండియాస్ ఫస్ట్ సోలార్ సిటీ సాంచి మధ్యప్రదేశ్లో ఉన్న బుద్ధిస్ట్ సైట్ సాంచిలో ఇండియాస్ ఫస్ట్ సోలార్ సిటీ. ఇది ఏంటంటే గవర్నమెంట్ ఇనిషియేటివ్. ఈ గవర్నమెంట్ ఇనిషియేటివ్ కింద ఆ ఏరియా మొత్తము సోలార్ ఎనర్జీతో ఆ సిటీ మొత్తం రన్ అవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళు సోలార్ సిటీ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో ఇండియాస్ ఫస్ట్ సోలార్ సిటీ వచ్చేసరికి సాంచి. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఇదే సాంచి వచ్చి యునెస్కో వల్ల బుద్ధిస్ట్ హెరిటేజ్ సైట్.
యునెస్కో వల్ల బుద్ధిస్ట్ హెరిటేజ్ సైట్, అది ఒక పాయింట్. సెకండ్ పాయింట్, ఇక్కడ ఒక మేజర్ స్తూపా ఉంది. ఈ స్తూపాన్ని కన్స్ట్రక్ట్ చేసిన కింగ్ పేరు అశోక. సో ఈ ఇక్కడ ఉన్న సాంచిలో ఉన్న స్తూపాన్ని కన్స్ట్రక్ట్ చేసిన కింగ్ పేరు కింగ్ అశోక. సో ఈ రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ రిలేటింగ్ టు దిస్. నెక్స్ట్, సో ఇండియాస్ ఫస్ట్ సోలార్ పవర్డ్ విలేజ్. సో ఇందాక మనం సోలార్ సిటీ చూస్తే ఇప్పుడు మనం విలేజ్ చూద్దాం. సోలార్ పవర్డ్ విలేజ్ మొదేరా ఇన్ గుజరాత్. ఎక్కడైతే మన సన్ టెంపుల్ ఉందో ఈ సన్ టెంపుల్ ఉన్న సిటీయే విలేజ్నే ఫస్ట్ సోలార్ పవర్డ్ విలేజ్, అంటే మొత్తం విలేజ్ మొత్తం సోలార్ ఎనర్జీతోనే రన్ అవుతుంది. సో అటువంటి ఇండియాస్ ఫస్ట్ సోలార్ పవర్డ్ విలేజ్ వచ్చేసరికి మొదేరా ఇన్ గుజరాత్. సో నెక్స్ట్, ఇండియాస్ ఫస్ట్ సోలార్ పవర్డ్ టూరిస్ట్ బోట్, అంటే ఆ బోట్కి డ్రివన్ బై ద ఇంజన్ వచ్చి సోలార్ ఎనర్జీ, దానిపైన ఆ బోట్ పైన మొత్తము సోలార్ ప్యానల్స్ ఉండడం జరుగుతుంది. సో ఆ బోట్ పేరు సూర్యాంశు. ఆ బోట్ పేరు సూర్యాంశు. ఈ బోట్ ఎక్కడ ఉంది అంటే కేరళ. సో కేరళలో ఈ బోట్ అనేది రన్ అవుతుంది. నెక్స్ట్, నార్త్ ఇండియాస్ లార్జెస్ట్ సోలార్ ప్రాజెక్ట్, ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్ ఎక్కడుంది అంటే చండీగఢ్, ధనాస్ లేక్ ఇన్ చండీగఢ్. అదే ఇండియాస్ లార్జెస్ట్ ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ ఎక్కడుంది, రామగుండం ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ ఇన్ తెలంగాణ. సో తెలంగాణలో రామగుండం. నెక్స్ట్, సో సోలార్కి సంబంధించిన ఇంకొకటి న్యూస్ మనం చూసామంటే ఇండియాస్ ఫస్ట్ గ్రీన్ సోలార్ ప్యానల్ ఫ్యాక్టరీ. ఇండియాస్ ఫస్ట్ గ్రీన్ సోలార్ ప్యానల్ ఫ్యాక్టరీ అంటే సోలార్ ప్యానల్స్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఆ ప్లాంట్లో చేయడం జరుగుతుంది. దానికి ఒక ట్యాగ్ ఉంది, దాని పేరు గ్రీన్. అంటే నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ ఆ సోలార్ ప్లాంట్ నుంచి జీరో వస్తుంది. సో నెట్ జీరో ఎమిషన్స్ జీరో ఉంటుంది. అంటే బేసికల్లీ ఇట్ ఈస్ డ్రివన్ బై ద గ్రీన్ ఎనర్జీ ద్వారా డ్రివెన్ చేస్తారు. సో నెట్ గ్రీన్ ఎమిషన్స్ జీరో, నెట్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ కూడా జీరో ఉంటుంది ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి. అది ఎక్కడుంది అంటే ఉత్తరాఖండ్. మరియు అది ఎవరు కడుతున్నారు అంటే దట్ ఈస్ బిల్ట్ బై ద విచ్ కంపెనీ అని మనం చూస్తుంటే ల్యూమినోస్. సో దట్ ఈస్ బిల్ట్ బై ద ల్యూమినోస్, కంపెనీ పేరు ల్యూమినోస్. నెక్స్ట్, నెట్ జీరో టార్గెట్స్ మనం చూసామంటే ఇండియా యొక్క పంచామృత్లో ఇండియా యొక్క నెట్ జీరో టార్గెట్ మనం చూసామంటే దట్ ఈస్ 2070. అంటే 2070 కల్లా ఇండియా ఓవరాల్ నెట్ జీరో అవుతుంది. అది ఇండియా టార్గెట్. అదే చైనా యొక్క టార్గెట్ నెట్ జీరో చూసామంటే అది 2060. అది కాకుండా యూరోపియన్ యూనియన్ మరియు యుఎస్ఏ యొక్క టార్గెట్స్ చూసామంటే దాని యొక్క నెట్ జీరో టార్గెట్స్ 2050. సో ఇవి నెట్ జీరో టార్గెట్స్. సో నెక్స్ట్ మనం చూస్తే ఇండియాస్ ఫస్ట్ గొరిల్లా గ్లాస్ ఫ్యాక్టరీ. మనం మొబైల్స్ పైన స్క్రీన్ ఏదైతే చూస్తామో అది గొరిల్లా గ్లాస్, వన్ ఆఫ్ ద గ్లాస్ గొరిల్లా గ్లాస్ ఉంటుంది. ఈ గొరిల్లా గ్లాస్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ప్లాంట్ ఫస్ట్ టైం తెలంగాణలో పెట్టడం జరుగుతుంది. ఈ ప్లాంట్ ఫస్ట్ టైం తెలంగాణలో, అంటే రేపు నుంచి ఇదంతా మొబైల్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఇంప్రూవ్ చేయడానికి. సో ఇటువంటి పార్ట్స్ అనేది మన దగ్గరే మ్యానుఫ్యాక్చరింగ్ జరిగిందంటే ఎండ్ టు ఎండ్ మొబైల్ అనేది ఇండియాలోనే తయారవుతుంది. దీనివల్ల లైవ్లీహుడ్ జనరేట్ అవుతుంది మరియు ఎక్స్పోర్ట్ చేసామంటే మన యొక్క ఫారెక్స్ రిజర్వ్స్ కూడా పెరుగుతాయి. సో అందులో భాగంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలక్ట్రానిక్స్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్, హార్డ్వేర్, ఎస్పెషల్ ఐటీ హార్డ్వేర్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ చాలా ప్రమోట్ చేస్తున్నారు. అందులో మన తెలంగాణకు వచ్చిన వన్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ గొరిల్లా గ్లాస్ ఫ్యాక్టరీ. సో ఎవరు ఎస్టాబ్లిష్ చేస్తున్నారంటే కార్నింగ్ ఇంక్ అనే ఒక కంపెనీ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. వీళ్ళ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందంటే యుఎస్ఏలో ఉంది. సో నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్, విచ్ కంట్రీ అన్వేల్ ద వరల్డ్స్ ఫస్ట్ పోర్టబుల్ హాస్పిటల్ అంటే కొన్నిసార్లు రిమోట్ ఏరియాస్లోనో డిజాస్టర్స్ ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో సపోజ్ ఎర్త్క్వేక్ వచ్చింది, లేకపోతే సైక్లోన్ వచ్చింది అనుకోండి, కొండ మీద ఉన్న ప్రాంతాలు లేకపోతే ఏదైనా రిమోట్ అడవులో ఉన్న ప్రాంతాలు ఎఫెక్ట్ అవుతాయి. సో వాళ్ళకంటే ఇమీడియట్గా హాస్పిటల్ అనేది మనం ఎస్టాబ్లిష్ చేయలేం కాబట్టి ఒక పోర్టబుల్ హాస్పిటల్స్, ఆ పోర్టబుల్ హాస్పిటల్లో 72 క్యూబ్స్ అనేవి ఉంటాయి. అంటే ఇట్లా క్యూబ్స్ పెట్టుకుంటూ వెళ్తారు. ఇట్లా డిఫరెంట్ క్యూబ్స్ అని ఉంటాయి. ఒక్కొక్క క్యూబ్లో ఒక దాంట్లో మెడిసిన్స్, ఒక దాంట్లో డయాగ్నోస్టిక్స్, ఒక దాంట్లో డ్రగ్స్ అలా అన్నీ ఉంటాయి. ఇవన్నీ క్లబ్ చేసి ఒక పెద్ద స్క్వేర్లా ఉంటుంది, ఒక స్క్వేర్ బాక్స్లా వస్తుంది. ఈ స్క్వేర్ బాక్స్లో అన్ని మెడిసిన్స్, హాస్పిటల్ రిలేటెడ్, ఒక హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్నీ ఉంటాయి.
సో దీన్ని మనం ఎక్కడికి కావాలంటే అక్కడికి క్యారీ చేయొచ్చు. ఈ బాక్స్ని ఎక్కడికి కావాలంటే అక్కడ క్యారీ చేయొచ్చు. సో సపోజ్ ఏదైనా మన అరకు రీజన్లో ఎఫెక్ట్ అయిందంటే, ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చిందంటే ఇమ్మీడియట్గా ఈ బాక్స్ని లిఫ్ట్ చేసి మనం అక్కడ తీసుకెళ్ళి పెట్టామంటే అక్కడ మనము ఒక చిన్న హాస్పిటల్ అని ఎస్టాబ్లిష్ చేయగలుగుతాము. సో దీని పేరు ఆరోగ్య మైత్రి క్యూబ్. సో ఈ హాస్పిటల్ పేరు ఆరోగ్య మైత్రి క్యూబ్, అంటే ఈ పోర్టబుల్ హాస్పిటల్ పేరు ఆరోగ్య మైత్రి క్యూబ్. సో ఇది ఏ ప్రాజెక్ట్ కింద డెవలప్ చేస్తున్నాం అంటే ప్రాజెక్ట్ భీష్మ కింద మనం ఇది డెవలప్ చేయడం జరుగుతుంది. భీష్మ అంటే భారత్ హెల్త్ ఇనిషియేటివ్ ఫర్ సహయోగ్ హిత అండ్ మైత్రి. భారత్ హెల్త్ ఇనిషియేటివ్ ఫర్ సహయోగ్ హిత అండ్ మైత్రి. సో ఇందులో 72 క్యూబ్స్ ఉంటాయి. మేజర్గా అందులో మెడికల్ ఎక్విప్మెంట్స్ అండ్ సప్లైస్ ఉంటుంది. మనకి ఎగ్జామ్లో ఇంపార్టెంట్ ఏంటంటే ఆ పోర్టబుల్ హాస్పిటల్ పేరు ఆరోగ్య మైత్రి. అది ఏ ప్రాజెక్ట్ కింద అంటే ప్రాజెక్ట్ భీష్మ. సో నెక్స్ట్, ఇండియాస్ ఫస్ట్ అండర్ గ్రౌండ్ ట్రాన్స్ఫార్మర్ అనేది పవర్ సప్లైకి వెరీ ఇంపార్టెంట్. చాలా సబ్స్టేషన్స్లో వాటిలో ఉంటుంది. ఇప్పుడు మనం అండర్ గ్రౌండ్ ట్రాన్స్ఫార్మర్ అనేది కట్టాం. ఫస్ట్ అండర్ గ్రౌండ్ ట్రాన్స్ఫార్మర్ ఎక్కడ కట్టామంటే అది బెంగళూరులో కట్టడం జరిగింది. ఫస్ట్ అండర్ గ్రౌండ్ ట్రాన్స్ఫార్మర్ ఎక్కడ కట్టామంటే అది బెంగళూరులో కట్టడం జరిగింది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్, మనకి వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద సొసైటీ పర్స్పెక్టివ్. అది ఏంటి అంటే హూ బికేమ్ ద ఫస్ట్ ట్రాన్స్జెండర్ టు ప్లే ఇంటర్నేషనల్ క్రికెట్. సో క్రికెట్లో మెన్ ఉమెన్ చూసాం. ఫస్ట్ టైం ట్రాన్స్జెండర్ ఆడడం జరిగింది క్రికెట్లో. సో ఇప్పుడు ట్రాన్స్జెండర్ బ్యాన్ చేయడం జరిగింది. మళ్ళీ కొన్ని కండిషన్స్, రెస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేశారు ఈ గేమ్ అయినాక. సో కానీ ఆడిన ఫస్ట్ వ్యక్తి ఎవరంటే ఒక మెక్ గెహనీ. సో ఫస్ట్ ట్రాన్స్జెండర్ టు ప్లే క్రికెట్ ఈజ్ అ మెక్ గెహనీ అనే ఆమె. సో షీజ్ ట్రాన్స్జెండర్ అనేది ప్లే చేయడం జరిగింది. సో ఆడిన టీమ్ షీ ప్లేడ్ ఫర్ కెనడా but her birthplace is Australia. She born in Australia, Meg Gehani. Later on she moved to Canada and she represented Canada and she is a transgender. She is a transgender. So next, ఈ ట్రాన్స్జెండర్ సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఒక న్యూస్ ఉంది. ఒక న్యూస్ ఏంటంటే APCID ఏదైతే ఉంటుందో ఈ CID వాళ్ళు ఒక హెల్ప్ లైన్ నెంబర్ లాంచ్ చేయడం జరిగింది. ట్రాన్స్జెండర్స్ యొక్క ప్రొటెక్షన్ కోసం ఒక హెల్ప్ లైన్ నెంబర్. దాని పేరు నెంబర్ ఏంటంటే 1091. ఈ 1091 మనం డయల్ చేసామంటే ట్రాన్స్జెండర్స్ డయల్ చేశారంటే వాళ్ళకంటూ హెల్త్ ప్రొటెక్షన్, అంటే ఎవరైనా హెరాస్ చేసిన ఫిజికల్ హెరాస్మెంట్ కానీ ఎడ్యుకేషనల్ ఎంప్లాయ్మెంట్లో డిస్క్రిమినేషన్ జరిగితే 1091 కాల్ చేస్తే వెంటనే CID ఆఫీషియల్స్ వచ్చి వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. సో దీని పేరు స్వాభిమాన ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ హెల్ప్ లైన్ నెంబర్. స్వాభిమాన ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ హెల్ప్ లైన్ నెంబరు. సో హెల్ప్ లైన్ నెంబర్ 1091. ఇది లాంచ్ చేసింది ఎవరంటే ఆంధ్రప్రదేశ్ CID వాళ్ళు. సో నెక్స్ట్, వరల్డ్స్ హైయెస్ట్ మోటరబుల్ రోడ్. అంటే మనం ఏదైతే రోడ్ డ్రైవ్ చేయగలిగే రోడ్ ఏదైతే ఉందో అది హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ ఆల్టిట్యూడ్ ప్రపంచం మొత్తంలో ఎక్కడుందంటే ఇప్పుడు అది లడాఖ్లో ఉంది. ఇది హిమాలయన్ రీజన్, ఆల్రెడీ వెరీ హై ఆల్టిట్యూడ్లో ఉంటాయి. ఈ ఆల్టిట్యూడ్లో మన బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక రోడ్ అనేది వేయడం జరిగింది. ఆ రోడ్డు పేరు ఏంటంటే లికారు మిగ్ లా ఫుక్చు. ఈ రోడ్డు ఈ ఏరియాలో ఇది వరల్డ్స్ హైయెస్ట్ మోటరబుల్ రోడ్డు. దీన్ని కన్స్ట్రక్ట్ చేసింది బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఎందుకు అక్కడ రోడ్లు వేస్తున్నారు అంటే మనకి గాల్వాన్ క్లాష్ మరియు చైనాతో ఉన్న బోర్డర్ ఇష్యూస్ చూసినాక మనము కూడా బోర్డర్స్ దగ్గర వరకు రోడ్స్ కన్స్ట్రక్ట్ చేయాలి. అప్పుడు మన ఆర్మీని ఈజీగా మొబిలైజ్ చేసుకోగలుగుతాము చైనా దగ్గరికి. సో అందుకని మనము చాలా కొత్త రోడ్లు అనేది వేయడం జరుగుతుంది. సో అందులో భాగంగానే ఒక హైయెస్ట్ మన కట్టిన రోడ్ ఇప్పుడు వరల్డ్లోనే హైయెస్ట్ రోడ్ అనేది అవుతుంది. సో అది లడాఖ్లో ఉంది. సో ఇది కాకుండా ఇదే బోర్డర్ ఏరియాస్లో మనం వైబ్రెంట్ విలేజెస్ అనే ఒక ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాము. దీనికి ఏంటంటే బోర్డర్లో విలేజెస్ ఏరియాలో కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే ఒక రోడ్స్ కావచ్చు, పవర్ లైన్స్ కావచ్చు, టూరిజం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, అన్నీ మనం డెవలప్ చేస్తున్నాం. ఇది కూడా చైనాని కౌంటర్ చేయడానికి కోసమే. సో నెక్స్ట్, ఏషియాస్ లార్జెస్ట్ డీసాలినేషన్ ప్లాంట్ విల్ బీ కన్స్ట్రక్టెడ్ ఇన్. సో మనం ఇప్పుడు చూస్తున్నాము ఇండియాలో వాటర్ క్రైసిస్ అనేది ఎక్కువైపోతుంది. అందులోనూ తమిళనాడులో కావేరీ రివర్ ఇష్యూ ఎక్కువైపోయి చెన్నై లాంటి ఏరియాస్కి
వాటర్ సప్లై, గ్రోయింగ్ పాపులేషన్ పెరుగుతుంది, వాళ్ళకి ఒక ప్రాపర్ డ్రింకింగ్ వాటర్ అనేది అవసరము. ఈ డ్రింకింగ్ వాటర్ సప్లై అనేది వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ సముద్రం మనకి దగ్గరలో ఉంది. ఈ సముద్ర వాటర్ని కానీ మనం ప్యూరిఫై చేసుకోగలిగాము అంటే చాలా వరకు ఈ వాటర్ క్రైసిస్ని సాల్వ్ చేయగలం. అందుకని తమిళనాడు గవర్నమెంట్ వచ్చేసి ఒక పెద్ద డీసాలినేషన్ ప్లాంట్ కన్స్ట్రక్ట్ చేయడం అనేది వాళ్ళ టార్గెట్. సో అందులో భాగంగా ఏషియాస్ లార్జెస్ట్ డీసాలినేషన్ ప్లాంట్ అనేది కడుతున్నారు. అది ఎక్కడ అంటే అది తమిళనాడులో. సో తమిళనాడులో ఏషియాస్ లార్జెస్ట్ డీసాలినేషన్ ప్లాంట్ కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. దాని యొక్క ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చి 4400 crores. సో ఇది ఇంకా కట్టలేదు, దే ఆర్ ప్లానింగ్ టు కన్స్ట్రక్ట్. ఇన్ న్యూస్ మనం చూసామంటే లాస్ట్ 1 yearలో లక్షద్వీప్ ఐలాండ్లో 2 డీసాలినేషన్ ప్లాంట్స్ రీసెంట్గా కట్టడం జరిగింది. సో ఇది కాకుండా మన తమిళనాడులో వరల్డ్స్ లార్జెస్ట్ డీసాలినేషన్ ప్లాంట్ కట్టడం అనేది మన టార్గెట్.